హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజైతే మేము క్లాస్ అయిపోయిన వెంటనే ఒక ప్లేస్‌కి అయితే వెళ్తున్నామండి. శ్రీకాకుళంలో. పక్కన బాడీ గార్డ్స్ ఉన్నారు. బౌన్సర్స్. ప్రోగ్రాం కోసం తీసుకొచ్చినట్టున్నారు. మీకు అర్థమైపోయి ఉంటుంది. శ్రీకాకుళంలో అంబేద్కర్ కళావేదికలో రథసప్తమి పండగ సందర్భంగా ప్రోగ్రామ్స్ అయితే అవుతున్నాయండి. చాలా బాగుంది డెకరేషన్. అండ్ ఎగ్జిబిషన్ కూడా ఇక్కడే ఉందండి. ఎగ్జిబిషన్ ఉందని చెప్పి వచ్చామందరం. ఒక 6 మెంబర్స్ వచ్చామట. మా ఫ్రెండ్ పండు. ఫస్ట్ అయితే రానన్నది పండు. తర్వాత వచ్చేలా చేశాను. ఎగ్జిబిషన్లో నేచురల్గా తేనె, కాటన్ శారీస్ చాలా బాగున్నాయండి. మా ఫ్రెండ్ తీసుకుంటానంది కానీ తీసుకోలేదు. అండ్ చేతితో అల్లిన అల్లికలండి చాలా బాగున్నాయి. చేతితో తయారు చేసిన అల్లికలు చాలా బాగున్నాయండి. హోమ్ మేడ్ అన్నీ, చింతపండు అంతా. అండ్ హోమ్ మేడ్ మిక్సరు, చెగోడీలు, లేడీస్కి అయితే నల్లపూసలు చాలా ఐటమ్స్ ఉన్నాయండి. చెగోడీలు, అప్పడాలు, మిక్సరు ఇవన్నీ ఉన్నాయి. నాకు మా ఫ్రెండ్కి ఈ ఒక్కసారి నచ్చిందండి. ఇద్దరికేను అడిగాము. ప్రైస్ ఏమో 500 అన్నారు. ఇక్కడికి వచ్చేసరికి సీడ్స్ అండి. తాటి కలకండ అంట, తెల్ల గాలివేరు అంట, నల్ల జీలకర్ర, ధనియా పొడి, సీగకాయ, మహాబీర విత్తనాలు, నేలవేము, రోజ్మేరీ ఇవన్నీ సీడ్స్ అయితే ఉన్నాయండి. ఈ సబ్బులు అయితే నాకు కొత్తగా అనిపించాయండి. చూశాను. అంత ఇంపార్టెన్స్ కూడా ఇవ్వనండి. బ్యాగ్స్కి కానీ, బట్టలకు కానీ. అండ్ ఇలాగా చేతితో చేసిన బ్యాగ్స్కి కానీ అంత ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వను. మా పాప కోసం అయితే జడ తీసుకుందాం అనుకున్నాను, తీసుకోలేకపోయాను. ఇక్కడికి వచ్చేసరికి పచ్చళ్ళు అండి. నేతి పచ్చళ్ళు అంట, గోంగూర అండ్ అన్ని రకాలు, అల్లం అన్నీ నెయ్యితోనే చేసామని చెప్పారు. నెయ్యి ఉందో లేదో తెలియదు కానీ నాకైతే టేస్ట్ చేయడానికి ఇచ్చారు. ఇచ్చిన వెంటనే అన్నీ టేస్ట్ చేశాను, కానీ ఏది నచ్చలేదు నాకు. తీపి ఆవకాయ అయితే తీసుకున్నాను. మా ఫ్రెండ్ అయితే తీపితొద్దు, కారం తీసుకుందాము ఆవకాయ అనేసి అన్నది. కానీ ఒకసారి టేస్ట్ చేసేసరికి ఆవిడకే నచ్చలేదు. అలాగైతే తీపిదే తీసుకో, అంబలితో తాగుదామని చెప్తే సరే అని చెప్పి పావు కేజీ తీసుకున్నామండి. పావు కేజీ 120 రూపాయలండి. అండ్ మా ఫ్రెండ్ అయితే నేతి ఉసిరికాయ పచ్చడి తీసుకుంది. బాగుందంట, టేస్ట్ చేశారు. అండ్ అగరబత్తులు అండి, ధూపము నచ్చింది, తీసుకుందాం అనుకున్నాను. మళ్ళీ ఇక్కడి నుంచి ఏఎస్ఆర్ డిస్టిక్ తీసుకెళ్ళాలంటే కష్టం. అండ్ ఈ పూసలు చాలా బాగా నచ్చాయండి, క్రిస్టల్తో చేసినవి. ఈ దండలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఎక్కడ చూసినా పచ్చడిలేనండి. నెల్లూరు పచ్చళ్ళు, సిక్కోలు పచ్చళ్ళు, రాజమండ్రి పచ్చళ్ళు, పొడులు అని చెప్పి రకరకాలు. ఏదైతే శాంపిల్కి ఇచ్చామో నేనైతే మొత్తం టేస్ట్ చేసి పడేసానండి. ఫ్రీగా వచ్చింది ఏది వదలం కదా. అండ్ మాడుగుల స్పెషల్ బెల్లం హల్వా అయితే చాలామంది తీసేసుకుంటున్నారు, బాగా సేల్ అవుతుంది. కాటన్ శారీస్ అయితే చాలా బాగా నచ్చుతున్నాయండి. ఎక్కడ పడితే అక్కడ పొడులు అండి, వడలు, పూతరేకులు, బ్యాగ్స్,
దుప్పట్లు చాలా మట్టుకి లేడీస్వే కదండి. లేడీస్ హవా ఎక్కువైపోయిందండి. ఇక్కడ సోలార్ కార్ పార్కింగ్ అంట, షెడ్ అంట. అలాగా వెళ్తున్నామండి. ఇక్కడికి వచ్చేసరికి ఇవి చాలా బాగా అనిపించినాయి. అవి కొడితే మ్యూజిక్ సౌండ్ వస్తుందండి. చాలా వినసొంపుగా ఉంది, నచ్చింది. నేను ట్రై చేస్తానంటే ఇచ్చారు. ఎప్పుడో నుంచి తబాలాలు కొందాం అనుకుంటున్నామండి మా ఆయన నేను. ఎక్కడ చూసినా కలంకారీ డ్రెస్సులేనండి, పీసులు, శారీసు అన్నీ కలంకారీ శారీస్లే. మీకు ఒకటి చూపిస్తాను రండి. ఇక్కడికి వచ్చామండి. వీళ్ళేదో సెంటు చూపిస్తున్నారండి, పెర్ఫ్యూమ్ రాసి. బాగుంది, వాసన బాగుంది, నచ్చింది. మా ఫ్రెండ్ ఒకటి తీసుకుంది. నేనైతే ఏం తీసుకున్నానో మీకు చూపిస్తానండి, ఒకసారి చూడండి. మాకు ఫ్రీగా దొరికితే ఇది వదలం కదండి. వాళ్ళు రాశారు కదా అని చెప్పి అన్ని సైడ్లు రాయించేసుకున్నాను, 2 సైడ్లు చేతులకి. ఉదయం వచ్చేటప్పుడు పెర్ఫ్యూమ్ ఏమి కొట్టుకోలేదండి. ఇది సరిపోద్ది, 20 రూపీస్ అని చెప్తున్నారు అవి. అండ్ నేను తీసుకున్నది ఒకసారి చూడండి, చూపిస్తాను. పళ్ళు తోముకోవడానికి ఉత్తరేని పళ్ళ పొడి తీసుకున్నానండి. బాగా పాడారా? నెక్స్ట్ అయితే తిండి సెక్షన్ అండి. టర్కిష్ డిసర్ట్ అట, అండ్ గోబీ మంచూరియా, మోమోస్ చాలా ఉన్నాయండి. మా ఫ్రెండ్కి అయితే బయట తినడం నచ్చదు, కనీసం పానీపూరి కూడా నన్ను తినిపించలేదండి. ఎందుకు బయట తినడం, రూమ్కి వెళ్ళాక శుభ్రంగా వండుకొని తిందామన్నదండి. అండ్ లండన్ బస్ అండి, లండన్ బస్సు. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లల కోసమేనండి అంతా, పిల్లలు ఆడుకోవడానికి అన్నిటికీ చాలా బాగుందండి, నచ్చింది. మా పాపను కూడా తీసుకొద్దాం అనుకున్నాను కానీ రాలేదు, అవ్వలేదు. మా హస్బెండ్కి తీసుకురమ్మన్నాను, అవ్వలేదు. ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి రావాలంటే కష్టం కదా. నెక్స్ట్ శనివారం నైట్ తమన్ ప్రోగ్రాం ఉందంట, దానికోసం రమ్మన్నాను. మా హస్బెండ్కిను మా పాపని తీసుకొస్తానన్నారు. చూద్దాం ఏమవుతుందో.
ఇలాంటివన్నీ ఫ్యామిలీతో గడిపితే చాలా బాగుంటుందండి. ఇది ఒక మెమొరీగా ఉండిపోద్ది. నాకైతే నచ్చింది. కానీ ఒకటి, మా హస్బెండ్ అండ్ పాప లేదని ఒక చిన్న ఇది తప్పితే పర్వాలేదు. మిస్ అవ్వకూడదండి. ఎక్కడికి వెళ్ళినా ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలనే ఒక కాన్సెప్ట్ అయితే నాది. ఎంత బాధలో ఉన్నా కూడాను ఆ రోజు ఆ బాధను వదిలేసి ఎలా సంతోషంగా ఉండాలి అనే దానికోసం వెతుకుతానండి నేను. అండ్ సింగర్స్ వచ్చారు, సాంగ్స్ పాడుతున్నారు. అండ్ ఒక సాంగ్ అయితే నాకు బాగా నచ్చిందండి. మీకు ఆ సాంగ్ వినిపిస్తాను. చాలా బాగా పాడారండి. గూస్ బంప్స్ అయితే మామూలుగా రాలేదండి. ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడడిగో మన అగ్గి పిడుగు అల్లూరి, అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రాడా భరత భూమిని గర్భమడిగిన తుచ్చుడు, ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు, బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నిలిచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దముడే